శేరిలింగంపల్లి డివిజన్లో గల గోపీనగర్లోని ప్రభుత్వ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు షమీం గారి పదవి విరమణను పురస్కరించుకొని వారి ఆహ్వానానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం కార్పొరేటర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల బృందం కార్పొరేటర్ గారిని ఘనంగా సత్కరించారు. అనంతరం కార్పొరేటర్ ప్రధానోపాధ్యాయులు షమీం గారికి శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయురాలు షమీం గత 7 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో తన విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నూతనంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు శివరాజ్ గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, కెఎస్ రాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజ్, ఎంఈఓ వెంకటయ్య, శ్రీనివాసరావు, పాండురంగారెడ్డి, విష్ణు, వందన, హిమబిందు, శోభారాణి, సుజాత, అశ్విన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శశికాంత్ రెడ్డి గారు, మరి ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ, మరి 89 సుమారు 35 సంవత్సరాలు సుదీర్ఘంగా మరి ఎన్నో పాఠశాలల్లో పనిచేసి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైనటువంటి ఉపాధ్యాయురాలు మన షమీం మేడం గారు 35 సంవత్సరాలలో ఎంతోమందిని మరి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగేలా చూసినటువంటి మరి ఆ అమ్మగారికి మీ తరఫున నా తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఆ సరస్వతమ్మ మరి ఈరోజు రిటైర్మెంట్ అవుతుందంటే ఒక రకంగా బాధాకరంగా ఉంది. సుమారు ఆమెతోని 7 సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆమె ప్రతి అనునిత్యం కూడా స్కూల్ విద్యార్థుల గురించి ఏదో రకంగా మంచి ఆలోచనతో మరి ఏదైనా చేయాలి సార్, ఇక్కడ డెవలప్మెంట్ కానివ్వండి, ఇక్కడ వంటశాల కానీ ఇవన్నీ కూడా మేడం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నాకు తోచిన రకంగా మేము ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది. బోర్ విషయంలో ఒకసారి బోర్ చెప్పగానే నేను ఇమ్మీడియట్గా బోర్ వేయించడం జరిగింది. మరి ఇప్పుడు రిపేర్ వస్తే కూడా చేయించడం జరిగింది. ఈ రకంగా ఆమెతోని 7 సంవత్సరాలు ఇక్కడ ఆమె సేవలు అందించినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నా తరఫున, మా ప్రాంత ప్రజల తరఫున చెప్తూ, మరి రాబోయే రోజుల్లో మంచి 200 ఏళ్ళు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు ఆమెకు ప్రసాదించాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరూ కలుసుకునే భాగ్యం కలిగించినటువంటి స్కూల్ యాజమాన్యానికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.